హలో హాయ్ గైస్, మళ్ళీ ప్రొద్దున చేనులోకి వచ్చిన. నిన్న వర్షం వల్లే నైట్ వల్లే నిన్న డే మొత్తానికి వల్లే నైట్ కూడా అసలు వల్లే ఫుల్ మంచు పడ్డది. పొగ మంచు కూడా ఉన్నది బాగా. వల్ల ఎండ వెళ్తున్నది. నిన్న ఎండ వెళ్ళింది మధ్యాహ్నం నుంచి. ఇక మంచు అయితే ఎట్లా ఫుల్ పడ్డదంటే గడ్డి మొత్తం మెరుస్తున్నది మంచుతోని, కనబడుతుంది క్లియర్గా. మంచు అయితే ఫుల్ పడ్డది. చలి కూడా పెట్టింది రాత్రి. వర్షాలు పోయినట్టున్నాయి. వర్షాలు పోతే కొంచెం ఏంటంటే పంటలు ఇట్లా ఎండిపోతాయి. సోయలు కానీ పత్తులు కాస్తాయి. మా దగ్గర పత్తులు యాక్చువల్ ఇప్పుడు వలుగుతుండే. దసరా దగ్గర కొందరు ముహూర్తాలు కూడా వేసుకొని పత్తులు ఏరుతుండే. ఈ సంవత్సరం అయితే ఎవరికి అవకాశం ఇవ్వలే. సోయలు వల్ల ఆల్రెడీ ఆకు రాలిపోతున్నది, పసుపు కలర్ వచ్చేసినాయి. వాళ్ళ క్రాప్ కంప్లీట్ అయ్యికి వచ్చింది. వాళ్ళ ఒక 10-15 డేస్లో మొత్తం కటింగ్కి వచ్చేస్తాయి. వర్షాలు గ్యాప్ ఇచ్చినాయంటే పోలా వర్షం ఒక వారం 10 రోజులైనా పోలా. మరి మధ్యలో పడ్డ ప్రాబ్లం లేదు, కానీ కంటిన్యూ పడుకుంటూ ఉంటే కాయ ఇప్పటికీ 1 మంత్కి ఎక్కువ అయిపోయినాయి. నాన్ స్టాప్ వర్షాలు పడుతున్నాయి. ఈ గ్యాప్ అయితే ఇచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇవాళైతే వాతావరణం మంచిగా పడుతుంది. తెలుస్తుంది పొజిషన్ ఏందనేది. మరి సాయంత్రం వరకు ఏం చెప్పరాదు. అనుకోకుండా వర్షాలు వస్తున్నాయి. అంత పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి. మరి సంవత్సరం ఏ రోజు కూడా నార్మల్గా ఏం పడలే. ఇట్లా పడ్డది మంచు. ఎట్లా పడ్డది అంటే గడ్డి మొత్తం మెరుస్తున్నది మంచుతో. అంతా మంచు పడ్డది. నేనైతే అక్క కొనాలి, కట్ చేసుకొని మోపు తీసుకుపోవాలి. కొద్దిగా వర్క్ కూడా ఉంది. నవరాత్రులు స్టార్ట్. ఇంటికాడ కొంచెం ప్రెస్ చేసేయాలి. ఇల్లంతా సాఫ్ సఫాయి వేయాలి. ఇక్కడ షెడ్ పూజ కూడా చేసుకోవాలి. ఇవాళనే ముహూర్తం ఉంది 8 గంటలకు. కొద్దిగా తీసుకెళ్ళి ఆవు పాలు పిండి స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత షెడ్ కాడికి వెళ్ళాలి. బై లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటి అన్ని మంచి వీడియోలు వస్తాయి.